ఈనాటి కార్యక్రమంలో శ్రీ నన్నం మధు గారి ఇంకొకడున్నాడు కథానిక వింటారు. ఇంకొకడున్నాడు. వాడు నాకు అన్నే కావచ్చు, కానీ నేనెప్పుడూ అలా పిలవాలనుకోలేదు, పిలవలేదు కూడా. నా పేరు మధు. అందరూ చదువురాని మొద్దు అంటారు. అందులో కొంత నిజమూ ఉంది. 10th లో 2 సబ్జెక్టులు పోయాయి. కష్టపడి చదివితే మార్కులు వస్తాయని అందరూ చెప్పారు. నేను కష్టపడే చదివాను, కానీ ఫలితం వేరేలా వచ్చింది. అంతే, నాకు చదువు మీద ఆసక్తి తగ్గిపోయింది. అందరూ ఎప్పుడూ అన్నను పొగుడుతూ ఉంటారు. వాడి పేరు ప్రసాద్. పేరుకు తగ్గట్టే మంచి సాధుగుణం, నెమ్మది, బాగా చదువుతాడు కూడా. చిన్నప్పుడు వాడు నేను ఎప్పుడూ కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉండేవాళ్ళం, అందరి అన్నదమ్ములలాగే. ఎప్పుడూ నాదే పైచేయి. అమ్మ నాన్న వచ్చేసరికి వాడు నన్ను కొట్టేసో కరిచేసో చివరికి ఏడుస్తూ కూర్చునేవాడు. నాకు ఎంత గాయమైనా ఏడుపు వచ్చేది కాదు. అలా కాదు, నాకసలు ఏడవడమే ఇష్టం ఉండదు. నాన్న, అన్ననెందుకురా కొట్టావు అని నాకు 4 తగిలించేవాడు. అప్పుడు కానీ మా వాడి ఏడుపు ఆగేది కాదు. ఈ విషయంలో మాత్రం అన్న మంచి యాక్టర్. అస్సలు అనుమానం రాకుండా నటించేవాడు. అమ్మా నాన్న మాత్రం వాడి నటన మాయలో పడి నాదే తప్పనుకుని నన్ను తిట్టేవారు. అలా నాకు తిట్లు, వాడికి పొగడ్తలు అలవాటైపోయాయి. ఒక్కటి మాత్రం నిజం, వాడు బాగా చదువుతాడు. ఎలా చదువుతాడో తెలీదు, అన్నీ గుర్తుంటాయి. ఏ విషయం గురించి అడిగినా చెప్పేస్తాడు. 1వ తరగతిలోనే చేరకముందే వాడు తెలుగు అక్షరమాలంతా మా బాబాయ్ దగ్గర నేర్చేసుకున్నాడని నాన్న చెప్తుండేవాడు. అలా వాడి ఫస్ట్ క్లాస్ అడ్మిషన్ ఫామ్ని తెలుగులో వాడే రాసి పూర్తి చేసి నాన్న దగ్గర వేలిముద్ర తీసుకుని స్కూల్లో ఇచ్చేశాడంట. వాడు 3వ తరగతిలో ఉన్నప్పుడు నేను 1, ఇద్దరం ఒకే స్కూల్. నేను స్కూల్కి వెళ్ళనని ఒకటే మారం చేసేవాడిని. ఎందుకని అడిగితే స్కూల్లో ఫ్యాన్ లేదని చెప్పేవాడనట. ఓసారి ఓ సంఘటన జరిగింది. మా వాడు స్కూల్లో బాగా చదివేవాడు, క్లాస్ ఫస్ట్ కూడా. అందుకని మా హెడ్ మిస్ట్రెస్ వాడినే పాఠం చదవమని చెప్పేది. అది ఆవు పులి పాఠం. చదువుతూ చదువుతూ పాఠం మధ్యకు వచ్చేసరికి మావాడు బిగ్గరగా ఎక్కిళ్ళిపోయేలాగా ఏడుస్తున్నాడు. మేడం, ఏమైంది బాబు, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగితే మా వాడేమీ సమాధానం చెప్పట్లేదు. అలా ఏడుస్తూనే ఉన్నాడు చాలాసేపు. ఇంతలో మా మేడం మా నాన్నని స్కూల్కి పిలిపించింది. ఎందుకో తెలియని నేను నన్ను బాధడానికేమో అనుకుని ఓ మూలం దాక్కున్నాను. మా నాన్న వచ్చేవాడిని, ఏం నాయనా ఎందుకు ఏడుస్తున్నావు, ఎవరైనా కొట్టారా అని అడిగితే మళ్ళీ సమాధానం లేదు. అలా కాదని మా నాన్నవాడిని చంకనెత్తుకుని స్కూల్ బయటికి తీసుకెళ్ళి రూపాయి పెట్టి పీచు మిఠాయి తీసిచ్చి మళ్ళీ గోముగా అడిగాడు, ఏ నాయనా ఇందాక ఎందుకు ఏడ్చావు, ఎవరైనా కొట్టారా, చెప్పు వాడిని కొడదాం అంటే మావాడు మెల్లిగా, పాపం నాన్న, ఆవు చచ్చిపోతుంది, పాపం దూడేమైపోతుందో పాపం కదా అని అనేసరికి మా నాన్నకి అర్థం కాక మా వాడిని తీసుకుని మేడం దగ్గరికి వెళ్ళి విషయం చెప్పాడు. మా మేడం పక్కన నవ్వి, ఓరిబడవా అందుకా అని, ఏం లేదులేండి, పాఠంలో ఆవుని పులి చంపేస్తుంది, దాని చదివి కాబోలు మీ వాడు ఏడుస్తున్నాడు అని నాన్నని పంపించేసింది. అప్పుడు అర్థమైంది మా ప్రసాదు సాధుగుణం అందరికీ. క్షమించాలి, మావాడు నా కథని నా మాటల్లో చెప్తానని వాడి కథనే ఎక్కువ చెప్పేస్తున్నాడు. ఇక నా కథ చెప్పాడు కదా, ఫ్యాన్ లేదని స్కూల్కి వెళ్ళననడం, బొత్తం లేదని షర్టు వేసుకోకపోవడం, ఫ్రెండ్స్ని కొట్టడం, వాళ్ళని ఏడిపించడం, ఇంటికి తగవులు తేవడం, ఇవి మన కార్యక్రమాలు. దీంతో నేనేంటో మీకు పూర్తిగా అర్థమై ఉంటుంది. మా వాడికి ఇవేం అక్కర్లేదు. కొన్ని పుస్తకాలు, మా నాన్న అంటే భయం ఉంటే చాలు, ప్రపంచాన్ని మర్చిపోతాడు. మనకు అలాంటివేమీ లేవు. ఓసారి పండక్కి కొత్త బట్టలు తేలేదని మా ఇంటి వెనక ఉన్న చింత చెట్టు ఎక్కేసి చస్తానని బెదిరించా. అప్పుడు మా నాన్న, పర్లేదురా, నువ్వు పోతే నాకు ఇంకొకడున్నాడు అనేసి ఇంట్లోకి వెళ్ళిపోయాడు. పై సంఘటనతో నాకు విషయం అర్థమైంది. మన తల్లిదండ్రులకే మనమేమీ కానప్పుడు ఈ ప్రపంచానికి మనమేమైతే, అలాగే ఈ ప్రపంచం ఏమైతే మనకే, నాకే. అప్పటినుంచి నాకు భయం పోయింది. దేనికి భయపడను. అది 10 తప్పినా, ఓ సంవత్సరం స్కూల్ ఆపేసినా, ఏదైనా సరే. మా ఇంట్లో భయం ఓ సర్కిల్. నాన్నంటే అన్నకి భయం, చిత్రంగా అన్నంటే నాకు భయం, నేనంటే అందరికీ భయం. ఇక నా సంగతి, 10th మార్చిలో 2 సబ్జెక్టులు ఫెయిల్. సెప్టెంబర్లో వాటిని గట్టెక్కించేశాను. కష్టపడి మాత్రం కాదు, నా లవర్ రాసిచ్చిన చిట్టాల మూలాన. ఆశ్చర్యపోకండి, అప్పటికే మనకో లవ్ స్టోరీ ఉంది. ఆ అమ్మాయి పేరు పల్లవి. నాన్న లేడు, అమ్మ ఉన్నా లేనట్టే, సరిగా పట్టించుకోరు. తనకి 2 చెల్లెళ్ళు. తను మాత్రం ఎప్పుడూ చలాకీగా ఉండేది. చాలా అందంగా ఉంటుంది, బాగా చదువుతుంది, బాగా పాడుతుంది, బాగా ఆడుతుంది. అవును,
తను డిస్ట్రిక్ట్ లెవెల్ అథ్లెటిక్ ఛాంపియన్ కూడా. ఓసారి క్లాస్లో గోల్ చేస్తున్నాను. అప్పుడు తన క్లాస్ లీడర్ నా పేరు బోర్డు మీద రాసింది. లెక్కల మాస్టర్ వచ్చారు. ఆయనే మా హెడ్ మాస్టర్ కూడా. బోర్డు మీద నా పేరు చూసి ఎరా మొద్దు ఇలా రా అని పిలిచాడు. వెళ్ళాను. పల్లవిని పిలిచి ఏం చేశాడమ్మా వీడు అని అడిగాడు. ఆ అమ్మాయి ఎన్నిసార్లు చెప్పినా గోల్ చేస్తున్నాడు సార్, అందుకే పేరు బోర్డు మీద రాశానని చెప్పింది. తన దగ్గర మంచి పేయం బెత్తం తెప్పించి నన్ను బాదాడు. నేను ఏడవలేదు. క్లాస్ అయిపోయింది. సరాసరి పల్లవి బెంచ్ దగ్గరికి వెళ్ళాను. చాచి పెట్టి అమ్మాయి చెంప మీద లెంపకాయ కొట్టాను. తెల్లగా ఉండేది కాస్త ఎర్రగా కమిలిపోయింది పాపం. ఏడ్చుకుంటూ సరాసరి హెడ్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పింది. సార్ నన్ను మళ్ళీ పిలిపించాడు. ఈసారి బడితే పూజ. నేను ఏడవలేదు. నాకు కొట్టడం సరదా, కొట్టించుకోవడం ఆనవాయితీ. ఇలాంటి సంఘటన జరిగితే ఎవరికైనా కోపం వస్తుంది. కానీ తనంటే నాకు ఇష్టం వచ్చింది. మరీ ఎక్కువగా తను ఏడుస్తూ 2 జడలు వెనక్కి వేసుకుని మోచేయితో ఎరుపెక్కిన బొగ్గలపై నుంచి కారుతున్న కన్నీళ్లను తుడుచుకుంటున్నప్పుడు ఇంకా బాగా నచ్చింది. ఓసారి 10th ఫెయిల్ అయ్యి మళ్ళీ 10th మాతో పాటు చదువుతున్న సీనియర్ యదవకుడు ఆ అమ్మాయి జడ పట్టుకుని లాగాడు. పాపం ఆ అమ్మాయి వెనక్కి తిరిగి చూసింది, కానీ మొదటిసారి కదా అని ఏమీ అనలేదు. దాన్ని చనువుగా తీసుకుని వాడు మళ్ళీ 2 జళ్ళు లాగాడు. ఈసారి అమ్మాయి వెనక్కి తిరిగి వాడి చెంప మీద కొట్టింది. వాడు జుట్టు పట్టుకుని కొట్టబోయాడు. అంతా చూస్తున్న నేను పరిగెత్తుకుంటూ వెళ్ళి వాడిని ఒకటి గుద్దాను. అంతే, ముక్కు నుండి రక్తం కారింది. దాన్ని చూసుకుని వాడు భయపడి పరిగెత్తుకుంటూ పారిపోయాడు. నేను తన దగ్గరికి వెళ్ళాను. తను కింద పడిన పుస్తకాలు సర్దుకుని పైకి లేచి కన్నీళ్లు తుడుచుకుంటూ ఉంది. అప్పుడు ఒక్క మాట అన్నాను తనతో. ఏంటన్నట్టు చూసింది. నువ్వంటే నాకు ఇష్టం, నేను పెద్దయ్యాక నిన్ను పెళ్లి చేసుకుంటాను అని అభ్యర్థిస్తున్న వాడిలా కాక అభయం ఇస్తున్న వాడిలా చెప్పాను. పాప మా పిల్లకి ఏం అర్థం కాలేదు. మళ్ళీ ఏంటని అడిగింది. నువ్వంటే ఇష్టం అన్నాను. నువ్వంటే నాకు ఇష్టం లేదు అంది. ఏమన్నాను. నువ్వు బాగా చదువు, అదిగాక నన్ను కొట్టావు, నాకు బాగా చదువుకునే వాళ్ళంటే ఇష్టం లేదు అంది. సరే, నేను బాగా చదువుతాను నీకోసం, అప్పుడు ఇష్టపడతావా అన్నాను. నువ్వు ముందు 10th పాస్ అవ్వు, అప్పుడు చూద్దాం అంది. సరే అన్నాను. నిజంగానే నేను 10th కష్టపడి చదివాను. అది పల్లవి పైన ఇష్టం వల్లనో, మా నాన్న తిట్లంటే కష్టం వల్లనో, అన్నకి వచ్చే పొగడ్తల వల్ల వచ్చిన నష్టం వల్లనో నిజంగానే కష్టపడి చదివాను. అయినా 2 సబ్జెక్టులు లెక్కలు, ఇంగ్లీషు తప్పాను. సహజంగానే పల్లవి స్కూల్ ఫస్ట్. మీరు ఊహించినట్టే నేను స్కూల్ లాస్ట్ కూడా. రిజల్ట్స్ వచ్చిన రోజు పల్లవి దగ్గరికి వెళ్ళాను. నువ్వంటే నాకు ఇష్టం, నీకోసం కష్టపడి చదివాను నిజంగా. అయినా నువ్వు చెప్పినట్టు పాస్ కాలేకపోయాను. నా వల్ల కాదులే, వదిలే, నన్ను ఇష్టపడద్దులే అన్నాను. మంది మాట అంటే మాటే. వెనక్కి తిరిగి వచ్చేస్తుంటే చేయి పట్టుకొని ఆపింది. అప్పుడు చూసింది తను నా చేయి మీద తన పేరు పచ్చబొట్టుగా పల్లవి అని. పాపం ఏడ్చేసింది, ఎందుకో తెలీదు. అయినా ఎవరు చెప్పారు నువ్వంటే ఇష్టం లేదని? నీకంటే ముందు నుంచే నువ్వంటే నాకు ఇష్టం. నువ్వు చెప్పావు అంతే. నువ్వు 10th పాస్ అవ్వాలి, అవుతావు కూడా, నాకు నమ్మకం ఉంది. మనం బాగా చదివి మంచి ఉద్యోగాలు తెచ్చుకుని పెళ్లి చేసుకుందాం అంది. వినడానికి బాగానే ఉంది అనుకున్నాను. ఇంటి దగ్గర మా నాన్న నాకిక చదువు అవ్వదని నన్ను వ్యవసాయం చేసుకోమని రోజు పొలం తీసుకెళ్తున్నాడు. అలా నాకు పొలం పనులు, విత్తనాలు చల్లడం, నారు పెరగడం, మరక దున్నడం, నారు వేయడం, కలుపు తీయడం, స్ప్రేయర్తో మందు కొట్టడం, యూరియా చల్లడం, పైరు కోయడం అన్నీ అలవాటయ్యాయి. ఇంకా చెప్పాలంటే నాకు పొలం పనులంటే ఇష్టం పెరిగింది. పొద్దున్నే చద్దన్నం తిని పొలం పనులు చేసుకుని సాయంత్రం నాన్నకి తెలియకుండా ట్యూషన్కి వెళ్ళేవాడిని. ట్యూషన్ మాస్టారు భక్తవత్సలం సార్. మా బాబాయ్ ఫ్రెండ్ అవడం వల్ల నా దగ్గర ఫీజు తీసుకోలేదు. సాధారణంగా నాకు మాస్టర్లు అంటే ఇష్టం ఉండదు, కానీ భక్తవత్సలం సార్ అంటే నాకెందుకో ఒక ప్రత్యేకమైన గౌరవం. లెక్కలు చాలా ఈజీగా అర్థమయ్యేలా చెప్పేవాడు. ఓసారి వాళ్ళ ఇంట్లో మా ట్యూషన్ ఫ్రెండ్స్ అంతా కలిసి ఓ ఆదివారం వాళ్ళకి తెలియకుండా ఓ కోడిని కొట్టి చంపి అక్కడే కాల్చుకొని తినేశారు. నేను ఆ రోజు పొలం పని ఎక్కువ ఉండడం వల్ల ట్యూషన్కి పోలేదు. ఆ విషయం తెలియక సార్ నన్ను కొట్టేశాడు. తర్వాత నిజం తెలిసి నా దగ్గరకు వచ్చి ఏమనుకోకరా, ఏదో కోపంలో అలా అన్నాడు. పర్వాలేదు సార్, నాకు అలవాటే అన్నాను నేను. అనేసరికి సార్ నవ్వేశాడు. అలా సార్ బాగా చెప్పడం వల్లనో, నేను ఇంకా బాగా కష్టపడి చదవడం వల్లనో, పల్లవి రాసిచ్చిన ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ చిట్టాల వల్లనో 10th పాస్ అయిపోయాను. పల్లవికి ఇంటర్ విజయవాడ కాలేజీలో బైపీసీలో ఫ్రీ సీట్ వచ్చింది. నాన్న నన్ను ఇంటర్ ఎంపీసీ చేయమన్నాడు. అప్పటికి మా అన్న ఇంజనీరింగ్ జాయిన్ అయి ఉన్నాడు. నేను ఇంటర్ వద్దు, నేను చదవలేను, నేను డిప్లొమా అయితే చదువుతానన్నాను. నా 10th మార్కులకు ఏపీఆర్జేసీలో సిఈసి సీటు వచ్చింది.
నన్ను చేర్పించమని అన్నను నాకు తోడిచ్చి పంపించారు. వాడు నన్ను అక్కడ జాయిన్ చేసి కావాల్సినవన్నీ కొనిచ్చాడు. నాకు అక్కడ చదవడం ఇష్టం లేదురా అని వాడితో చెప్పాను. వాడు ఏమనుకున్నాడో ఏమో. వారం రోజులు ఉన్నాను, నచ్చలేదు. కాలేజీలో చెప్పకుండా ఇంటికి వచ్చేశాను. నాన్నకి కోపం వచ్చింది. నెల తర్వాత నెల్లూరులో ఓ ప్రైవేట్ కాలేజీలో ఎంపీసీలో జాయిన్ చేశారు. 2 నెలలు ఉన్నాను. ఉండి చదవడానికి ప్రయత్నించాను కూడా, కుదరలేదు, నచ్చలేదు. ఈసారి అన్నీ సర్దుకుని ఇంటికి వచ్చేశాను. నాన్నకి మళ్ళీ కోపం వచ్చింది. చెర్నాకోలు తీసుకున్నాడు. ఏం జరుగుతుందో నాకు అర్థమైంది. చేతికి నొప్పి వచ్చేంత వరకు కొట్టాడు. అమ్మ చూస్తూ ఏడ్చింది. అన్న ఇది చూడలేక, చూసి ఏడవలేక బయట వీధిలోకి వెళ్ళిపోయాడు. నాకు ఏడుపు వచ్చినా ఏడవలేదు, కానీ కన్నీళ్లు మాత్రం వచ్చాయి కొత్తగా. మరొక నెల రోజులైంది. నాన్నతో మాటలు లేవు. ఏదో ఇంట్లో పెట్టింది తినడం, వీధిలో తిరగడం. ఓ రోజు నాన్న అన్నతో, వాడేం చేస్తాడో కనుక్కోరా, చదువుకుంటానంటే వాడిష్టం వచ్చింది చదువుకోమను, లేదంటే నాతో పొలానికి రమ్మను అన్నాడు. నేను వాడితో ఖచ్చితంగా చెప్పాను, నేను డిప్లొమా చదువుతానని. ఆ సంవత్సరం అంతా పొలం పనులు చేశాను. అప్పుడప్పుడు బయట పనులకు వెళ్ళేవాడిని. కొంత సంపాదించి మా వాడి ఖర్చులకు ఇచ్చేవాడిని. ఆ సంవత్సరం రోజుల్లో వాడు నాకు బాగా దగ్గరయ్యాడు. చాలా విషయాలు చెప్పేవాడు. ఇద్దరం అన్నీ మాట్లాడుకునేవాళ్ళం. ఈ వాడు వీడు చనువు అలా వచ్చిందే. సంవత్సరం తర్వాత డిప్లొమా ఎంట్రన్స్ ఎగ్జామ్ రాశాను. మంచి ర్యాంక్ వచ్చింది. ఆ ర్యాంకుకు తిరుపతిలో సీట్ వస్తుంది. అయినా ఇంటికి దగ్గరగా ఉన్న కాలేజీలో సివిల్ ఇంజనీరింగ్లో డిప్లొమా జాయిన్ అయ్యాను. ఇంగ్లీష్ మీడియం కష్టంగా ఉండేది. నేను ఇష్టపడి జాయిన్ అయింది కాబట్టి ఓర్పుగా ఉన్నాను. ఇంతలో పల్లవి ఇంటర్ పూర్తయింది. ఎంసెట్లో మెడిసిన్ సీటు కూడా వచ్చింది. మా విషయం వాళ్ళమ్మకి తెలిసింది. కొంతమంది జనాన్ని పోగేసుకుని మా ఇంటి మీద గొడవకు వచ్చింది. వాళ్ళమ్మకి కాస్త నోరెక్కువ. మా అమ్మ ఏదో సర్ది చెప్పి పంపేసింది. ఈ గొడవతో నాన్న చాలా బాధపడ్డాడు. పల్లవిని వాళ్ళమ్మ చదువు ఆపించేసింది. పాపం చాలా బాధపడింది. వాళ్ళు వేరే ఊరెళ్ళిపోయారు. తరువాత ఎవరో 40 సంవత్సరాల బాగా డబ్బున్న ఓ ప్రభుత్వ ఉద్యోగికి పల్లవినిచ్చి పెళ్లి చేశారని చెప్పారు. నా ప్రేమ కథ అక్కడితో ముగిసింది. నేను డిప్లొమా కూడా సరిగా చదవలేకపోయాను. ఆ ఇంగ్లీష్ పాఠాలు నాకు అర్థం కాలేదు. మా వాడు నన్ను బాగా ఎంకరేజ్ చేసేవాడు. డిప్లొమా ఫైనల్ ఇయర్ తప్పాను. మళ్ళీ 1 సంవత్సరం గ్యాప్. మళ్ళీ పొలం పనులు. మా నాన్నకి కష్టం అనుకున్న ప్రతి సమయంలో నేను ఏదో ఒకటి ఫెయిల్ అయ్యి నాన్నకి పొలం పనుల్లో సహాయంగా ఉండేవాడిని. ఆ విధంగా నాన్నకి కూడా దగ్గరయ్యాను. మా వాడికి ఈ దేశాన్ని ఉద్ధరించేయాలని బలంగా ఉండేది. కుల వివక్ష, స్త్రీ సమానత్వం, అవినీతి అని ఏవేవో మాట్లాడేవాడు. నాకివేవి చెవికెక్కేవి కాదు. వాడు ఇంజనీరింగ్ అయ్యాక జర్నలిజం కోర్స్ చేసి ఓ పత్రికలో సబ్ ఎడిటర్గా జాయిన్ అయ్యాడు. అప్పుడప్పుడు దేశాన్ని ఉద్ధరించడానికి కథలు, కవితలు రాస్తుంటాడు. ఖాళీ దొరికితే పబ్లిక్కి, టికెట్లు దొరికితే సినిమాలకి వెళ్లే ఈ రోజుల్లో నీ కథలు ఎవడికి కావాలరా, ఎవరు చదువుతారా అంటే ఒక్కరు చదివినా చాలనేవాడు. అదేమానందం, అదో సాటిస్ఫాక్షన్ కాబోలు. ఈలోపు మార్చి, సెప్టెంబర్ దండయాత్రలతో డిప్లొమా పూర్తి చేసి ఈసెట్ రాసి ఇంజనీరింగ్ జాయిన్ అయ్యాను. మెల్లిగా నాకు సివిల్ ఇంజనీరింగ్ మీద ఇంట్రెస్ట్ కలిగింది. ఆ వాస్తు చూడడం, కొలతలు తీయడం, ఆ బిల్డింగ్ ప్లాన్ నాకంతా చిత్రంగా ఉండేది. ఇంజనీరింగ్లో సబ్జెక్టులు కష్టంగా ఉన్నా కొన్ని మాత్రం క్వాంటిటీ సర్వేయింగ్, స్ట్రక్చరల్ అనాలిసిస్ లాంటి కోర్ సబ్జెక్టులు మాత్రం నా ఇష్టాలకు దగ్గరగా ఉండేవి. అన్న చెబుతుండేవాడు, ఏవైనా కోర్ సబ్జెక్టులని ఇష్టపడి చదవమని. నాకు కావాల్సిన పుస్తకాలు కొనిచ్చి చదవమని బాగా ఎంకరేజ్ చేసేవాడు. నేను ఇదివరకులా కాకుండా ఇష్టంగా కష్టపడి చదివాను. చెప్తే మీరు నమ్మరు, ఫైనల్ ఇయర్ అయిపోయాక నేనే సబ్జెక్టు తప్పలేదు. అవును, డిగ్రీ కాన్వకేషన్ రోజు అన్నా నాన్న కాలేజీకి వచ్చారు. నేను ఇష్టపడిన ఆ 2 సబ్జెక్టుల్లో యూనివర్సిటీ టాప్ స్టూడెంట్గా 2 గోల్డ్ మెడల్స్ వచ్చాయి. మా నాన్న కళ్ళల్లో ఆనందం. ఇది సాధారణంగానే కనిపించవచ్చు, కానీ నాన్నతో పాటు ఎకరం పొలం చేసుకుంటూ, 4 బర్రెల పాడి చేసుకుంటూ, కొన్ని రోజులు కాలేజీకి వెళ్ళలేక, ఫీజులు కట్టలేక ఇబ్బందులతో. ఈ పరిస్థితులు నాకు అలవాటైనవే. అలవాటు కానిదేమంటే ఫస్ట్ రావడమే. పాపం నాన్న కొంచెం ఎమోషనల్ అయ్యాడు. అన్నవైపు తిరిగి, వీడిని చూస్తే గర్వంగా ఉందిరా, చిన్నప్పుడు వీడు పోతానంటే పోతే పోరా, నాకు ఇంకొకడు ఉన్నాడు అన్నాను, కానీ వీడే నా పేరు నిలబెట్టాడు అన్నాడు. నాకు ఏడుపు వచ్చింది. ఈసారి ఆపుకోలేదు, ఏడ్చేశాను. మీరింతవరకు ఇంకొకడున్నాడు కథానిక విన్నారు. రచన శ్రీ నన్నం